అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 2 ఫస్ట్ నైట్. ఇక స్టోరీకి వెళ్తే మహేంద్రవర్మను పెళ్లి చేసుకోవడానికి హాస్ని వేసిన ప్లాన్ బెడిసికొట్టి విరాట్ వర్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళైన తర్వాత రోజు విరాట్ సిగరెట్ తాగుతూ హాస్నిని దగ్గరికి రమ్మని పిలిచాడు. తాను దగ్గరికి పిలిచినా ఏమాత్రం కదలిక లేకుండా అలాగే నిలబడి ఉన్న హాస్ని వైపు చూస్తూ, నాకు ఒక మాట 2 సార్లు చెప్పే అలవాట్లేదు అంటూ విరాట్ ఆమె వైపు కొరకొర చూశాడు. నువ్వు ఒక్కసారి చెప్తే వినడమే కష్టం, మళ్ళీ రెండోసారి ఎందుకు అని హాస్ని మనసులో తిట్టుకుంటూ 2 అడుగులు ముందుకు వేసి అయిష్టంగానే విరాట్ దగ్గరికి వెళ్ళింది. టక్కున హాస్నిని విరాట్ తన వైపు లాక్కున్నాడు. ఏం జరుగుతుందో తెలిసేలోపే హాస్ని విరాట్ ఒడిలో కూర్చొని ఉంది. అతని వెచ్చని శ్వాస తగిలి ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. బెరుకుగా వణుకుతూ తన ఒడిలో కూర్చొని ఉన్న హాస్నిని చూసి ఈగో సాటిస్ఫై అయినట్లుగా నవ్వుకున్నాడు విరాట్. తర్వాత హాస్ని బుగ్గల్ని చాలా రఫ్గా పట్టుకొని తనని చూడమన్నట్లుగా ఆమె ముఖాన్ని అతని వైపు తిప్పుకున్నాడు. హాస్ని చిరాకు పడుతూ అతని కళ్ళల్లోకి చూసింది. పారిపోవడానికి ట్రై చేస్తున్నావా అని అడిగాడు విరాట్. అబద్ధం చెప్పినా అతడు నమ్మడని హాస్నికి తెలుసు. అందుకే ధైర్యంగా అవును అని సమాధానమిచ్చింది. అది వినగానే విరాట్ ఆమె బుగ్గల్ని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి కోపంగా కళ్ళల్లోకి చూస్తూ, ఈ ప్యాలెస్లోకి రావడం వరకే నీ ఇష్టం, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం మాత్రం నీ తరం కాదు, అర్థమైందా అంటూ గట్టిగా అరిచాడు. ఆ గది మొత్తం దద్దరిల్లిపోయేలా వినిపించిన ఆ అరుపుకి హాస్ని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిప్పు కనికల్లా ఎర్రగా ఉన్న అతని కళ్ళను చూస్తుంటే ఆ చూపుకే మాడి మసైపోతానేమో అన్నంత భయానికి హాస్ని గురైంది. వణుకుతున్న గొంతుతో, అర్థమైంది, కానీ ప్లీజ్ మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అయినా నన్ను మీతో ఉండమని బలవంతం చేస్తున్నారు, ఎందుకు అని బాధ అసహనం కలగలిపి అడిగింది హాస్ని. ఆ మాటకు చూపు పక్కకు తిప్పుకున్న విరాట్ ఆమె బుగ్గల్ని వదిలేసి అక్కడి నుంచి పక్కకు వెళ్తూ, ఎందుకో ముందు ముందు నీకే తెలుస్తుంది అని గంభీరంగా సమాధానమిచ్చాడు. ఆ మాటకు హాస్ని ఆశ్చర్యంగా వివిఆర్ వైపు చూస్తూ, ముందు ముందు తెలియడం అంటే ఏంటి? అంటే తను ఇంటెన్షనల్గానే నన్ను పెళ్లి చేసుకున్నాడా అని మనసులోనే అనుకుంది. కొద్దిసేపు ఆలోచించాక ఏదైతే అదైంది అని మొండి ధైర్యాన్ని తెచ్చుకొని, మీకు నచ్చితే ఏ అమ్మాయినైనా బలవంతంగా పెళ్లి చేసుకుంటారా? అది అసలు కరెక్ట్ కాదు. నేను మహేంద్రవర్మను ప్రేమించాను, మీ తమ్ముడిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీకు అసలు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించింది హాస్ని. ఆ ఆఖరి మాట ఆమె నోట్లో నుంచి బయటకు వచ్చిందో లేదో విరాట్ ఆమె వైపు వేలు చూపిస్తూ కళ్ళెర చేసి, షటప్, ఎక్కువ మాట్లాడుకు, నువ్వు మోసం చేసి నా తమ్ముడి మహిని పెళ్లి చేసుకోవాలని ట్రై చేయలేదా? అది కరెక్టా? చూడు, నీకు మహి మీద ఇంతకుముందు ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు అనవసరం, కానీ ఇప్పటి నుంచి అతను నీకు మరిది, ఇక నుంచి అలా మాత్రమే ఉండు అని సీరియస్గా చెప్పాడు. తను చేసింది కూడా తప్పే కావడంతో ఈసారి హాస్నికి నోట మాట రాలేదు. పెళ్ళయ్యాక ప్రతి భార్య ఖచ్చితంగా 4 నిబంధనల్ని పాటించాలి, అవేంటో తెలుసా అని హాస్నిని అడిగాడు విరాట్. ఏంటి అన్నట్లుగా అదో రకంగా అతని వైపు చూసింది హాస్ని. మొదటిది, భర్తను తప్ప పరాయి మగాడి వైపు కన్నెత్తి చూడకూడదు. రెండోది, భర్తకు ఎప్పుడు కాదు అని చెప్పకూడదు. మూడోది, భర్తకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు అని చెప్పాడు విరాట్. అది విన్నాక ప్రపంచంలోనే ఇంతకన్నా శాడిస్ట్ ఇంకొకడు ఉండడు అని మనసులోనే తిట్టుకుంది హాస్ని. నా లైఫ్ నా ఇష్టం, నేను రూల్స్ ప్రకారమే ఉంటాను అని గట్టిగా అరిచి అతనికి చెప్పాలని కూడా అనుకుంది. కానీ నోరు తెరిస్తే చంపేస్తాడేమో అని భయపడి అలవాటు ప్రకారం మునిపంటితో తన పెదవిని నొక్కిపెట్టింది. ఇంతలో ఆమె దగ్గరికి వచ్చి, విరాట్, 4వ రూల్ ఏంటో చెప్పనా అంటూ హాస్ని చేతిని పట్టుకొని ఆమెను తన వైపుకు లాగి
మొరటగా ఆమె పెదాలను ఆక్రమించాడు. ఒక్క నిమిషం హాస్ని మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ విరాట్ మాత్రం తుమ్మెద పువ్వులోని తీపిని ఆస్వాదిస్తున్నట్లు మైకంలో తేలిపోయాడు. మొదట హాస్నికి చిన్న పనిష్మెంట్గా కిస్ చేసిన విరాట్ క్రమంగా తనను తానే మర్చిపోయాడు. ముద్దులో మునిగి ఉండగానే హాస్నిని బెడ్ మీద పడేసి పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు విరాట్. లిప్లాక్తో ఉక్కిరిబిక్కిరైన హాస్నికి ఊపిరి అందలేదు. కాస్త తేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి విశాలమైన బెడ్ మీద ఉంది. మత్తుగా తన వైపు చూస్తున్న విరాట్ షర్ట్ బటన్స్ ఓపెన్ అవ్వడంతో అతని కండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నారు? నాకిదంతా ఇష్టం లేదు అని అతడి చెస్ట్ దగ్గర తన 2 చేతుల్ని అడ్డుపెట్టి చెప్పింది హాస్ని. నీకిష్టం లేకపోతే నువ్వు నన్ను ఆపగలవా అని రెట్టించాడు విరాట్. విరాట్ని పక్కకు తోసేందుకు హాస్ని చాలా ట్రై చేసింది. కానీ అతని బలం ముందు తన స్ట్రెంగ్త్ ఏమాత్రం సరిపోవడం లేదు. చివరకు విరాట్ ఆమె వైపు అదోలా చూస్తూ, సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ఫస్ట్ నైట్కి రెడీగా ఉండు అని చెప్పి పైకి లేచాడు. తర్వాత టవల్ని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళబోతూ ఆగి, నువ్వు కూడా నాతో జాయిన్ అవుతావా అని కోరిక నిండిన కళ్ళతో ఆమె వైపు చూశాడు విరాట్. వెంటనే ఛీ అని అసహించుకుంటూ పక్కకు తిరిగింది హాస్ని. అతడు పొగరుగా తనలో తాను ఓ నవ్వు నవ్వుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. హాస్నికి దుఃఖం పొంగుకొస్తోంది. నేను మహిని ఎంత లవ్ చేశానో తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకొని అనవసరంగా లైఫ్ని నాశనం చేసుకున్నాను. ఆడదంటే ఆట బొమ్మలా ఫీల్ అయ్యే ఈ హిట్లర్ గాడి చేతిలో పడ్డాను. ఇప్పుడు వీడు ఫస్ట్ నైట్ అంటున్నాడు. కానీ నా ప్రాణాలు పోయినా నేను అతనికి ఆ ఛాన్స్ ఇవ్వను అని మనసులో గట్టిగా అనుకుంది. అతడు బాత్రూంలో నుంచి బయటకు వచ్చేలోపు ఏదో ఒకటి చేసి ఫస్ట్ నైట్ నుండి తప్పించుకోవాలని కూర్చున్న చోటు నుంచి గబగబా పైకి లేచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఎదురుగా ఉన్న గోడను కావాలని తలకు కొట్టుకుంది. ఆ తర్వాత స్పృహ తప్పి హాస్ని కింద పడిపోవడం, సరిగ్గా అదే సమయానికి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చిన విరాట్ ఆమె కింద పడిపోవడం చూసి వేగంగా దగ్గరకు వచ్చి మెల్లగా హాస్ని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. నెక్స్ట్ డే హాస్ని పొద్దున్న లేచేసరికి మెత్తటి బెడ్ మీద పడుకొని ఉంది. గత రాత్రి జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా పక్కకు తిరిగిన హాస్ని తన పక్కనే పడుకొని ఉన్న విరాట్ని చూసి భయపడి గట్టిగా కేకలు వేసింది. పొద్దున్న ఎందుకు అలా అరుస్తున్నావు అని నిద్రమత్తులోనే విసుక్కున్నాడు విరాట్. నా బెడ్రూమ్లో మీరెందుకున్నారు అని అతన్ని అడుగుతూనే ఒకసారి తన బాడీని చూసుకుంది. ఆమె ఒంటి మీద బట్టలేమీ లేకపోవడంతో షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ గబగబా అక్కడే ఉన్న దుప్పటిని లాక్కొని కప్పుకుంది హాస్ని. తనకు తెలియకుండానే ఆ హిట్లర్ పశువుల తన మీద పడి కోరికను తీర్చుకున్నాడని అర్థమవ్వగానే హాస్ని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. విరాట్ ఒంటి మీద కూడా బట్టలేమీ లేవు. అతడు మంచం మీద నుంచి లేచి టవల్ కట్టుకుంటూ, ఏయ్ ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఐఎమ్ యువర్ హస్బెండ్, నాట్ సమ్ స్ట్రేంజర్ అంటూ ఆమె దగ్గరకు రాబోయాడు అతడు. మళ్ళీ ఏం చేస్తాడని భయపడిపోయిన హాస్ని దుప్పటిని ఒంటికి చుట్టుకొని ఒక్క ఉదుటున మంచం కిందకి దిగి ఓ మూల నక్కి కూర్చుంది. విరాట్ నెమ్మదిగా ఆమె వెనుకకు వెళ్ళి ఆమె మెడ దగ్గర ముక్కు అణిచి గట్టిగా వాసన పీల్చాడు. ఆమె నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్ అతడికి మత్తెక్కించింది. తర్వాత ఆ మెడ మీద ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు. వెంటనే హాస్ని కెవ్వమంటూ గట్టిగా అరిచింది. ఏంటి, నొప్పిగా ఉందా అని అడిగాడు విరాట్. ఏడుస్తూ అవునన్నట్లుగా తల ఊపింది హాస్ని. మరి నిన్న కావాలని తనను గోడకు కొట్టుకున్నప్పుడు నొప్పి లేదా అని అడిగాడు. కత్తిలా పదునుగా ఉన్న అతని మాటలకు ఇంకెప్పుడు అలా చేయనని వణుకుతూ బదిలిచ్చింది హాస్ని. ఈసారి అలా చేస్తే పనిష్మెంట్ ఇంకా పెద్దగా ఉంటుంది అంటూ ఆమె మెడ నుంచి ఇంకొంచెం కిందికి రాబోయాడు విరాట్. ప్లీజ్ నా దగ్గరికి రాకండి, మీకు దండం పెడతాను అంటూ హాస్ని బతిమలాడడంతో ఆమె కళ్ళల్లోకి చూసి ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగిపోయాడు విరాట్. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, నువ్వు నా భార్యగా సరిగ్గా ఉంటే హ్యాపీగా ఉంటావు, లేకపోతే నీకే నష్టం, ఇక వెళ్ళి రెడీ అవ్వు అని ఆర్డర్ వేశాడు. వెంటనే హాస్ని ఎలాగైనా అక్కడి నుంచి పారిపోవాలనే ఉద్దేశంతో
నా బట్టలు మా ఇంట్లో ఉన్నాయి, మీరు పంపిస్తే నేను వెళ్ళి వాటిని తెచ్చుకుంటాను అంటూ అతడు ఏమంటాడో అన్నట్లుగా విరాట్ వైపు చూసింది హాసిని. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డ్రెస్సింగ్ రూమ్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళు అని విరాట్ ముక్తసరిగా సమాధానమిచ్చి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. సచ్చినోడు, ఎంత గట్టిగా కొరికాడో, వీడి పళ్ళు ఊడిపోను, కాళ్ళు పడిపోను, స్పృహలో లేనని జాలి కూడా లేకుండా నా మీద చేయి వేస్తాడా, వాడి చేతులు విరిగిపోను అని తిట్టుకుంటూనే తన రూమ్లోకి అటాచ్డ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచింది. హాసిని అంతే, అలా ఉండదు. ఎంత పెద్ద కష్టం ఎదురైనా దాన్ని దాటుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది తప్ప కుమిలిపోతూ కూర్చోదు. ఇష్టం లేకపోయినా అవతలనున్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన హాసినికి లోపల ఉన్న క్లాత్స్, యాక్సెసరీస్ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది డ్రెస్సింగ్ రూమా లేక షాపింగ్ మాలా అని ఆశ్చర్యపోయింది. అక్కడ ప్రతి అమ్మాయి కలలు కానే అన్ని ఐటమ్స్ నీట్గా అమర్చి ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ దగ్గర నుంచి డిజైనర్ శారీస్, బ్లౌజెస్, ప్రతి డ్రెస్కి మ్యాచ్ అయ్యే బంగారు వజ్రాల నగలు, మేకప్ ఐటమ్స్, ఇలా అన్నీ వేటికవే ఎంతో పొందికగా సెట్ చేసి ఉన్నాయి. నిజంగా ఆ రూమ్ మొత్తం ఓ చిన్న సైజ్ షాపింగ్ మాల్లానే ఉంది. ఎంతైనా అమ్మాయి కదా, కొన్ని నిమిషాల పాటు హాసిని కూడా వాటిని చూస్తూ మైమర్చిపోయింది. తర్వాత తేరుకొని ఇవి నాకు సరిపోతాయో లేదో అని తిట్టుకుంటూ ఎదురుగా ఉన్న క్యాజువల్ డైమండ్ ప్యాంట్, వైట్ షర్ట్ తీసుకొని వేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన హాసిని మెల్లగా విరాట్ రూమ్ బయట వచ్చి చుట్టూ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని మెల్లగా బంగ్లా వెనుక గేట్ నుంచి బయటకు పరిగెత్తింది హాసిని. ప్రతి కదలికను గమనిస్తున్న బాడీగార్డ్ ఆమెను ఫాలో అయ్యి తిరిగి ప్యాలెస్కి వచ్చి, సార్, మేడం వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది అని విరాట్కు చెప్పాడు. వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ వెహికల్స్ రెడీ చేయండి అని గంభీరంగా అన్నాడు విరాట్. బంగ్లా నుంచి పరిగెత్తుకొచ్చిన హాసిని అతి కష్టం మీద తన ఇంటికి చేరుకుంది. లోపలికి వస్తూనే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని భయంగా తొంగి చూసింది. ఎవరూ లేకపోవడంతో నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆ యమకింకర్ల చేతికి దొరికేలోపు త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటూ హడావిడిగా సూట్ కేసు సర్దుకోవడం మొదలుపెట్టింది. సూట్ కేసు సర్దుకొని కిందకు దిగుతున్న హాసినిని సవతి చెల్లెలు హారతి ఆపి, ఏయ్ హాసిని, 2 డేస్ నుంచి ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? నాన్న నీకోసం ఎంత వరి అయ్యారో తెలుసా? అయినా సూట్ కేసు ఎందుకు సర్దుకున్నావు? ఎవరినైనా ఏమన్నా చేశావా? సిటీ వదిలి పారిపోతున్నట్లున్నావు అని వెటకారంగా నవ్వుతూ అడిగింది. తన తండ్రి మొదటి భార్య కూతురైన హాసిని అందాన్ని చూసి హారతికి ఎప్పుడూ జెల్సీగానే ఉంటుంది. టైం దొరికినప్పుడల్లా తండ్రి దగ్గర హాసినిని ఇరికించి హారతి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మర్యాదగా అడ్డు తప్పుకో అని హాసిని కాస్త కోపంగా అంది. అయ్యో అదెలా? నువ్వేదైనా తప్పు చేసి ఇలా పారిపోతే నాన్న ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, నేను అది జరగనివ్వను అంటూ హాసినిని ఆపబోయిన హారతి ఆమె చేతికున్న డైమండ్ రింగ్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. హే, నీ చేతికి డైమండ్ రింగ్ ఎక్కడిది? ఎవరి దగ్గరైనా కొట్టేశావా? అందుకే ఇలా పారిపోతున్నావా? ఇది నాకిచ్చేయి, మర్యాదగా నాకిచ్చేయి అని హాసిని చేతిని గట్టిగా పట్టుకుంది హారతి. విరాట్ తన చేతికి బలవంతంగా తొడిగిన డైమండ్ రింగ్ వైపు నిస్సహాయంగా చూస్తున్న హాసిని, ఇది నాది కాదు, నీకివ్వడం అస్సలు కుదరదు అని అంది. ఇప్పుడు నువ్వు నా చేతికి అది ఇవ్వకపోతే నువ్వు పెద్ద దొంగవని అందరికీ అరిచి చెప్తాను అని హాసినిని వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ అంది హారతి. ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఆ హిట్లర్ నా కోసం వెతుక్కుంటూ వచ్చేస్తాడు, ఈ దయ్యమేమో నన్ను వదలడం లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్న హాసిని చేసేది లేక హారతిని గట్టిగా వెనక్కు తోసి అక్కడ గాజు సామాన్తో ఉన్న టేబుల్ని ఆమె మీద పడేసింది. తర్వాత అమ్మయ్య, ఒక పీడ వదిలింది, త్వరగా ఈ ఊరు నుంచి బయటపడిపోతే ఆ రెండో పీడ కూడా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది అని కంగారుగా ఇంటి నుంచి బయటకు వచ్చి ట్యాక్సీ ఆపింది. మేడం, ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగిన ట్యాక్సీ అతనికి రైల్వే స్టేషన్ అని చెప్పబోయిన హాసిని తన దగ్గర ఖర్చులకు డబ్బులు లేవన్న విషయం గుర్తుకు వచ్చి ఒక్క నిమిషం తటపటాయించింది. ట్యాక్సీ ఆపిన హాసిని ఎంతకీ ఎక్కకుండా
ఎక్కడికి అనే విషయం చెప్పకుండా అలా నిలబడ్డం చూసిన ట్యాక్సీ డ్రైవర్, మేడం ఎక్కడికన్నా వెళ్ళాలా లేదా అని కాస్త చిరాగ్గా అడిగాడు. తన చేతికున్న ఉంగరాన్ని చూస్తూ దగ్గరలో ఉన్న మారువాడి షాప్ అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకెళ్ళమని చెప్పింది హాస్ని. అక్కడికి పోనిచ్చాడు. వివిఆర్ రేంజ్కి కాస్ట్లీ రింగ్ ఇచ్చి ఉంటాడు. కనీసం ఒక 4-5 మంత్స్ అయినా నేను పీస్ఫుల్గా బతకవచ్చు. ఈలోపు ఏదైనా జాబ్ చేసుకుంటే నాకు వీళ్ళెవ్వరి గోలా ఉండదు అనుకుంటూ ఆ షాప్లోకి వెళ్ళింది హాస్ని. డైమండ్ రింగ్ని షాప్ ఓనర్కిచ్చి దాన్ని బదులుగా డబ్బులు ఇవ్వమని అడిగింది. హాస్ని ఇచ్చిన రింగ్ని టెస్ట్ చేసిన ఓనర్, మేడం ఇది మీరనుకున్నంత కాస్ట్లీ కాదు, 1,00,000 రూపాయలు ఇవ్వగలను, వద్దు అనుకుంటే మీ రింగ్ మీరే తీసుకోండి అని అన్నాడు. షాప్ అతని మాటలు విన్న హాస్ని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. బోడి పిలకపిచ్చి నా చేతికి రింగు పెట్టాడు, ఇదేదో లక్షల్లో ఉంటుందనుకుంటే తొక్కలో 1,00,000 రూపాయలా అని మనసులో విరాట్ని తిట్టుకుంది. షాప్ అతనిచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చింది, ఎవరో పిచ్చి మహాతల్లి అనుకుంటూ షాప్ ఓనర్ ఆనందంగా ఉంగరాన్ని జ్యువెలరీ బాక్స్లో పెట్టుకున్నాడు. హాస్ని వెనక ఫాలో అవుతున్న విరాట్ మనుషులు ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న పనిని విరాట్ పర్సనల్ బాడీగార్డ్కి అప్డేట్ చేస్తూ ఉన్నారు. సార్, మీరిచ్చిన డైమండ్ రింగ్ని మేడం 1,00,000 రూపాయలకు అమ్మేసి స్టేషన్కి వెళ్ళారట అని విరాట్తో పాటు కారులో వస్తున్న బాడీగార్డ్ భయపడుతూ విషయం విరాట్కి చెప్పాడు. నేనిచ్చిన రింగ్ అమ్మడానికి ఎంత ధైర్యం అని మనసులో అనుకున్న విరాట్ వెంటనే ఆ రింగ్ని తీసుకొని వాళ్ళని స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పు అని ఆర్డర్ పాస్ చేశాడు. స్టేషన్ చేరుకున్న హాస్ని బెంగళూరుకి టికెట్ తీసుకొని హ్యాపీగా వెళ్ళి ట్రైన్లో సెటిల్ అయిపోయింది. దేవుడా, ఈ ట్రైన్ ఫాస్ట్గా స్టార్ట్ అయ్యి ఎవ్వరికీ దొరకకుండా నేను బెంగళూరుకి వెళ్ళిపోతే చాలు అని మనసులో అనుకుంది. ఎక్కడ విరాట్ వచ్చేస్తాడేమో అని భయపడుతున్న హాస్ని ట్రైన్ స్టార్ట్ అయ్యి సిటీ అవుట్స్కట్స్ దాటడంతో రిలాక్స్డ్గా హెడ్ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. ట్రైన్ స్పీడ్గా వెళ్తూ ఉంది. ఇంతలో కిటికీ పక్క నుంచి 10 బ్లాక్ కార్డ్స్ ఒకదాని వెనుక ఒకటి ట్రైన్ను అనుసరిస్తూ వస్తున్నాయి. అవి తన కోసమే అని అర్థమైన హాస్నికి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె భయాన్ని ఇంకా పెంచుతూ ట్రైన్ సడన్గా స్లో అవ్వడం స్టార్ట్ అయింది. వెంటనే హాస్ని తన లగేజ్ని పట్టుకొని ట్రైన్ ఆగ్గానే దిగిపారిపోవడానికి ట్రై చేసింది. కానీ ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డ బాడీగార్డ్స్ ఆమెను ఎటూ కదలనివ్వకుండా ఆపేశారు. మరిప్పుడు ఏం జరగబోతోంది? హాస్ని తప్పించుకోగలదా? ఈసారి విరాట్ వర్మ హాస్నికి ఏ పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.